నమస్తే అవధాని. ఒక మంచి ప్రేరణాత్మకమైన కథ. బాగుంది. సోక్రటీస్ ప్రముఖ తత్వవేత్త. ఆయన సరిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక యువకుడు కలుస్తాడు. కలిసి, అయ్యా నాకు జ్ఞానం కావాలి అంటే ఆ జ్ఞానం కావాలి అంటే దానికి తపన ఎంత కావాలి అని చెప్పడం యొక్క ఉద్దేశం ఈ కథ. ఆయన సోక్రటీస్ ఆ యువకుడిని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు. చెరువు దగ్గరికి తీసుకెళ్ళి అతని తలని నీటిలో ముంచుతాడు. ముంచి ఎట్లాగా నీకేం కావాలి అంటాడు. ఫస్ట్ టైం కదా, కొంచెంసేపు వచ్చాడు, పర్వాలేదు. సో ఆ కుర్రాడు మళ్ళీ తల బయటికి తీయగానే ఉంటాడు, నాకు జ్ఞానం కావాలి. మళ్ళీ రెండోసారి ఫర్ సమ్ మోర్ టైం ఎడిషనల్లీ, అంటే మొదట 1 నిమిషం వచ్చింది, తర్వాత 2 నిమిషాలు, అలాగే 3 నిమిషాలు అలా చేసాడు. ఆ తర్వాత కూడా అతను ఐ వాంట్ టు హ్యావ్ నాలెడ్జ్, నాకు విజ్ఞానం కావాలి, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని నేను. మూడోసారి ఏం చేస్తాడంటే అతన్ని ఇంకాస్త లోతుకి ఇంకొంచెం ఎక్కువసేపు ముంచి ఉంచుతాడు నీటిలో. ఆ కుర్రాడు అంటాడు, అప్పుడు నీకేం కావాలి? నేను అప్పుడు తీసిన తర్వాత ఐ నీడ్ ఎయిర్ అంటాడు. నాకు గాలి కావాలి. అప్పుడు చెప్తాడు, నీకు జ్ఞానం కావాలన్న తపన ఎంత ఉండాలి అంటే నాకు ఎయిర్ కావాలి అని ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావో, అంటే నాకు ఇంకేమక్కర్లేదు, నేను బతకాలని ఆ క్షణం ఎయిర్ కావాలి కదా, అది కదా పరిస్థితి. అటువంటి స్థాయికి నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు నీకు అది వస్తుంది, అంతవరకు రాదు అంటాడు. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, మనం చాలామంది మాకు ప్యాషన్ ఉంది అంటూ ఉంటారు. ఆ ప్యాషన్ ఎంత ఉంది అంటే ఎంటర్ అయ్యే వరకు ఉంటుంది. ఓకే, ఒక సింగింగ్, ఒక డ్యాన్సింగ్, ఒక గేమ్స్, ఏదైనా కానివ్వండి, జస్ట్ విల్ ఎంటర్టైన్ అవర్ సెల్వ్స్ ఫర్ సమ్ టైమ్, లేటర్ విల్ క్విట్. అంటే దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మెనీ కేసెస్. అందరూ అలా ఉంటారు, నేను అన్న తప్పదు. అందరినీ అలా బ్లేమ్ చేయడం చాలా తప్పు, అది చేయకూడదు. బట్ ఇన్ మెజారిటీ కేసెస్ ఏమవుతుందంటే, వచ్చామా, అదేదో సినిమాలో అవుతుంది కదా, పడుకున్నావా, లేచావా, తెల్లారిందా లేదా, అట్లాగా ఒకసారి ప్రాక్టీస్ చేసి కొన్నాళ్ళు వెళ్ళొచ్చాం, సేమ్ ఐఎమ్ ఆల్సో అన్న దీంట్లో ఉంటాం. కానీ అది కావాలి అంటే ఏదైనా కావాలనే కోరిక ఉంటే అది ఎంత ఉండాలంటే ఇంత ఉండాలి. నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. అమెరికాలో